వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. చలిలో వణుకుతూ భారీ క్యూ లైన్లలో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ పనులు వదిలిపెట్టి ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి నిలబడిన 2-3 బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కష్టాలు యూరియా కష్టాలు అన్ని కాదు, చూడొచ్చు ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. రైతులు మొత్తం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉదయం నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యూ లైన్లో ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చేసింది. స్మార్ట్ ఫోన్లో యాప్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా బుక్ చేసుకున్నప్పుడు 24 గంటల్లోపే రాకపోతే రద్దు అవుతుంది. అయినప్పుడు కూడా రకరకాల కొర్రీలు పెట్టారు. యూరియా కోసం అప్పట్లో వానాకాలం పంటలకు అప్పుడు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు యాసంగి పంటలకు కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి అమ్మా, ఎప్పుడు వచ్చారు చెప్పండి. 4 గంటలకు వచ్చినాం సారు. మెలా చెప్పులు ఇచ్చిపోయినాం. ఇప్పుడు 6 గంటలకు వచ్చినా కూడా ఇప్పుడు వరకు రాలేదు. ఇగో పసివిళ్ళ తల్లులు అక్కడ పిల్లలు ఎడతారు, ఇక్కడ తల్లులు ఎడతారు. ఇప్పుడు అందరూ ఆ గొడ్డు గోదిడిచిపెట్టి మొగోళ్ళు కూడా వచ్చి ఉంటారు. ఇక ముసలోళ్ళు గావరైతారు. ఇగో నాకు నడుము నొప్పి ఉన్నది, నిలబడి అట్టొస్తుంది. ఆడ కూర్చోకుంటే ఆడ లైన్ అంటారు, చికలు పట్టుకుంటారు. మరి ఏంది మాకు బత్తాల సంగతి ఏంది? మాకు బత్తాలు రావాలి. ఇప్పుడు ఈ వ్యవసాయం బంద్ పెట్టన్నా మరి మిమ్మల్ని గెలిపించిందే గందుక మరి మాకు బత్తాలు అలా కావాలి. యూరియా కష్టాలు ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి ఇదే కష్టం అవుతుంది. వర్షాలు వానలు కొట్టినాయి, ఈ లైన్లో నిలబడు అటు యూరియా అందక పంటలు పోయినాయి. అప్పుడు అట్లా చేద్దాం. ఇక ఇప్పుడు వరకు రైతు బంధు కూడా గతి లేదు, పంటలు పోయినాయి రైతు బంధు వల్లే. ఇప్పుడు ఇగో ఇట్లా నిలబడి అట్టొస్తుంది. ఏం చేయాలి? ఈ బత్తాల కాడ ఉండన్నాడ పని చేసుకో అన్న, పంటలు అట్లా పోతానాయి ఇట్లా పోతానాయి. 5 గంటలకు వచ్చినావు ఇట్లా ఒత్తుకుంటాను, మాకు గావర అవుతుంది, నీ కింద పడతానో ఎట్టనో, నాకు చల్ల జోడలు పెట్టుకొస్తాను. అన్నం లేదు ఏం లేదు, మంచి సుధలేవు తాగలే. ఏ విధంగా కొట్టుకుంటున్నారో రైతులు యూరియా కోసం ఆహర్నిశలు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కొట్టుకున్న పోలీసులను కూడా పెట్టేసి కంట్రోల్ చేసేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. సహకార సంఘం ప్రతి దగ్గర, దాంతోపాటు షాపులకు కూడా ఈ విధంగా యాప్లను తయారు చేసి ఉంచినట్టు పరిస్థితి కూడా ఉంది. 4 గంటలకు వచ్చినాం, మాకు ఇవరకు ఒక బత్త వస్తుంది, మాకు లేదు. ఇప్పుడు అన్నం లేదు ఏం లేదు. ఇప్పుడు సమ్మె పెట్టాలంటే మాకు ఏళ్ళు వస్తలేవా? ఆధార్ కార్డు తోటి మాకు బత్తాలు ఇవ్వాలి. మాకు మేము ఎంతసేపు ఉండాలి? ఇప్పుడు ఇంట్లో కొట్టుకుంటాను జనం. ఎట్లా ఉంటుంది? ఆయన గెలిచే మాకేమైనా చేసిండు న్యాయం? ఆయన ఉన్నప్పుడు, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎట్లా ఇచ్చిండు, ఇప్పుడు ఎట్లా ఇచ్చా? ఇప్పుడు ఎట్లా వస్తాయి బత్తాలు? ఎప్పుడైనా లైన్లు ఉన్నాయా? కేసీఆర్ గెలిచినప్పుడు లైన్లు ఉన్నాయి. ఆయన గెలిపించడం మేము దేనికి? మాకు న్యాయం చేస్తాడు అనుకున్నాం, మాకు న్యాయం ఏది చేస్తలేడు. అన్ని అది వానకాలం ఇదే పని చేసిండు, ఇప్పుడు ఇదే పని చేస్తాడు. మాకు త్వరితగతిన యూరియా అందించాలంటూ రైతులు, ఎందుకంటే ఇక్కడ ఈ విధంగా క్యూ లైన్లో ఉండేసి ఈ విధంగా గంటల తరబడి రోజుల తరబడి యూరియా కోసం ఉంటే మరి పనులు ఎవరు చేయాలి? వ్యవసాయ పనులు ఎటు పోవాలి? మాకు సంబంధించిన కూలీలు దొరకనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వరంగల్లో ఉన్నటువంటి యూరియా కష్టాలు. కెమెరా పర్సన్ రామరాజుతో రవిచంద్ర, సాక్షి టీవీ, వరంగల్.